టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు ఈ గ్రంథాన్ని రాసిన వేదవ్యాసుడు గురించి ముందు మనం ముచ్చటించుకుందాం. వేదవ్యాసుడు ఉపరిచర వసువు యొక్క కుమార్తె సత్యవతి అంటారు. మత్స్య కుమార్తె అంటారు. ఆవిడ పడవని తోలుతూ ఉంటుంది. అలా తోలే సందర్భంలో పరాశర మహర్షి గంగానది తీరం దాటబోతున్నాడు. ఆయన పడవ ఎక్కాడు. ఆవిడ సౌందర్యాన్ని చూశాడు, సంకల్పించాడు. ఆవిడ చాలా గొప్ప కన్య. ఆవిడ ద్వారా ఒక పుత్రుని కన్నాడు. సద్యో జాతం అంటే అప్పటికప్పుడే గర్భాన్ని దాల్చి అప్పటికప్పుడే పిల్లవాడిని కంది ఆవిడ. అలా పుట్టినటువంటి పిల్లవాడు ఒక ద్వీపంలో ఆవిడ కంది గనక ఆయనకి పేరు ద్వైపాయనుడు. ఏమంటారు? గుర్తుపెట్టుకోవాలి. మనం చెప్పాం కదా, అన్ని నోట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ద్వీపము అంటే చుట్టూ నీరుండి మధ్యలో భూమి ఉంటే ఐలాండ్ అనమాట. అలాంటి ద్వీపంలో పుట్టాడు. పుట్టినవాడు నల్లగా ఉన్నాడు. అందుకే ఆయన పేరు కృష్ణ ద్వైపాయనుడు అని పేరు అన్నమాట. అలాంటి పేరుతో ఉన్నటువంటి మహనీయుడు ఈయన. ఎవరైనా సామాన్యుడైనా వేదాలను విభజన చేశాడు. వ్యస్యతి వేదాన్, వేదాలను విభజన చేశాడు కనుక ఇతనికి పేరు వ్యాస అని పేరు. వేదాలను చేశాడు కనుక వేద వ్యాస. గొప్ప కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు. అందుకే వేదవ్యాస భగవానుడు అంటారు. అటువంటి గొప్ప మహానుభావుడు ఈయన గురించి చెప్తూ ఈయనకు నమస్కారాన్ని చెప్తారు. వ్యాసం, ఎవరి వ్యాసుడు? వశిష్ఠనప్తారం, వశిష్ఠుని యొక్క మునిమనవడు. సామాన్యుడు కాదు, వశిష్ఠుని యొక్క ముని మనవడు. వశిష్ఠనప్తారం శక్తే పౌత్రం అకల్మషం. ఏమండి, ఏ దోషము లేనటువంటి వాడు. శక్తి అనేటటువంటి మహనీయుని యొక్క మనవడు. వశిష్ఠుని యొక్క కుమారుడు ఎవరు? శక్తి. ఇప్పుడు చూడండి, వశిష్ఠుని ముని మనవడు ఎవరు? వేదవ్యాసుడు. శక్తి యొక్క మనవడు. పరాశరాత్మజం, పరాశరుని యొక్క కుమారుడు. ఆత్మజుడు అంటే కుమారుడు అని అర్థం. ఎవరు పరాశరుని కుమారుడు? వేదవ్యాసుడు అండి. ఇప్పుడు మేము చెప్పేదంతా వేదవ్యాసుల గురించి, జాగ్రత్తగా వినండి. అందుకే చూడండి, కథల్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ఉండదు. బుర్ర మీరు పెట్టాలి, ఇక్కడ నేను పెట్టను, మీరు జాగ్రత్త పెట్టాలి. పరాశరాత్మజం, పరాశరుని యొక్క కుమారుడు. అలాగే సుఖ తాతం, సుఖకి తండ్రి. సుకుడు తండ్రి ఎవరు? ఇప్పుడు చెప్పే ఆయన గురించి ఒక్కడి గురించే చెప్తున్నానండి. ఒక్క వేదవ్యాసుడు అండి. ఇప్పుడు చూడండి, మీకు బాగా చెప్పాలంటే నేను చెప్తాను. రాముడు గురించి చెప్తున్నా. రాముడు తండ్రి ఎవరండి? దశరథుడు. దశరథు గారి తండ్రి ఎవరండి అని ఇలా చెప్పుకుంటూ వెళ్ళేది ఒక క్రమం. కానీ ఇప్పుడు అలా చెప్పాలి. ఈ శ్లోక రచన చూడండి ఎంత బాగా చేశారో. బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది, లేదంటే నిద్ర వస్తుంది. ఒక్క వ్యాసుడికి నమస్కారం చేస్తున్నారు. ఎవరండి వ్యాసుడు? వశిష్ఠుని ముని మనవుడు వ్యాసుడికి నమస్కారము. శక్తి యొక్క మనవుడైనటువంటి వ్యాసుడికి నమస్కారము. పరాశరుని కుమారుడైనటువంటి వ్యాసుడికి నమస్కారము. సుకుడు తండ్రి అండి వ్యాసుడు, ఆయనకి నమస్కారము అన్నారు. ఇప్పుడు వీళ్ళంతా ఎవరెవరు? ఒక ఫ్యామిలీనే. మీరు మామూలుగా ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. చూడండి, వశిష్ఠుని కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడు, వ్యాసుని కుమారుడు సుకుడు. కానీ దీన్ని చూడండి, అలా ఎలా చెప్పారో చూడండి. వ్యాసుడికి నమస్కారం చేస్తున్నాను. ఎలాంటి వాడండి వ్యాసుడు? వశిష్ఠుని యొక్క ముని మనవడు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో తెలుసా అండి? అరే, ఎవరనుకున్నారు ఆయన? జీయర్ స్వామి శిష్యుడు రాహోబిల స్వామి అంటే అన్నారండి. ఇప్పుడు ఎవరికి ప్రాధాన్యం అండి? ఎవరికి? నాకు కాదు, చిన్నజీయర స్వామి. చిన్నజీయర స్వామి శిష్యుడు రా అన్నారు. అంటే చిన్నజీయర స్వామి అంటే సామాన్యుల ప్రపంచం అంతా వారి ఖ్యాతి చక్కగా తెలిసిపోయింది. మన ప్రభుత్వం కూడా గుర్తించి ఎన్ని సేవలండి వికాస్ తరంగిణి ద్వారా అన్ని సేవలు చేస్తున్నారు కనుక ఆయన్ని మేము ఒక అలంకరిస్తున్నాం, ఒక భూషణాన్ని ఇస్తున్నాం, పద్మభూషణ అని ఇచ్చారు. ఇచ్చారా లేదా?
అందువల్ల అలాగా వారు సామాన్యులుటండి, అమ్మో అలాంటి వారి శిష్యులండి వీరు అని అంటారా అంటారు చెప్పండి. అందువల్ల ఒక వ్యక్తి పెద్ద వ్యక్తి గురించి చెప్పారంటే ఇదనమాట. వశిష్ఠుడు సామాన్యుడు కాదు, బ్రహ్మ ఋషి. విశ్వామిత్రుని మనం చూసాం, తన శక్తితో ఏదో గెలవాలనుకున్నా గెలవలేకపోయాడు. ఏదో అస్త్రాలు శస్త్రాలు వేసేద్దాం అనుకున్నాడు. పరమశివుడిని మెప్పించి మరి అన్ని శస్త్రాలు తీసుకున్నాడు. అస్త్రాలని, శస్త్రం అంటే చేతిలో ఉన్న ఆయుధం అండి, అస్త్రం అంటే మంత్రించి వేసేవి అని అర్థం. అలాంటి మంత్రించి వేసే వాటి వల్ల కూడా ప్రయోజనం కలగల, ఏమవలా. ఆయన ముందు పెట్టిన బ్రహ్మదండంలోకి అన్నీ వెళ్ళిపోయినాయి. అప్పుడు అనుకున్నట్ట విశ్వామిత్రుడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం, నిజమైన బలం బ్రహ్మ తేజస్సు, దాన్ని సాధిస్తా అనుకున్నాడు. పరావర తత్వజ్ఞుడు అంటారు వశిష్ఠుణ్ణి, పరాశరుణ్ణి. వీళ్ళందరూ సామాన్యులు కారండి. పరాశరుడు శక్తి, ఇంకా వశిష్ఠుడు గురించి చెప్పాలంటే ఇంత అంత అని కాదు, చాలా పెద్ద కథ. అటువంటి వశిష్ఠ మహర్షి చాలా గొప్పవాడండి. ఆయన ముని మనవడు, ఇక శక్తి యొక్క మనవడు అని శక్తి గురించి చెప్పారు. ఆ శక్తిని ఒక రాక్షసుడు మింగేస్తాడు. వశిష్ఠుడు బాధపడతాడు, అయ్యయ్యో ఎందుకు నేను ఇంకా బతకడం, నా పిల్లవాడే పోయిన తర్వాత నేను ఎందుకు బతకాలి అని భృగుపతనము అంటారు. అంటే ఒక పర్వతం మీద నుంచి దూకేసి కింద పడి చనిపోవాలి అనుకున్నాడు. అలా చనిపోదాం అనుకున్నప్పుడు ఏమైంది, సముద్రంలో పడగానే ఆయన బ్రహ్మర్షి కదండి, సామాన్యుడు కాదు. అలాంటి వాడు తన మీద పడి తనలో పడి చనిపోతే ఆ సముద్రానికి ఎక్కడ పంచమహాపాతకాలు అంటుతాయోనని మంచి మెత్తని పరుపు మీద పడితే ఎలా ఉంటుంది అలా చేసేసింది. ఆయన తేలిగ్గా ఉన్నట్ట. ఇలా కాదని మళ్ళీ పర్వతం ఎక్కి బండరాళ్ళన్నీ కట్టుకుని నా పుత్రుడు లేనప్పుడు ఎందుకు బతకడం అని పైనుంచి దూకేటండి. దూకిన ఆయన చనిపోలేదు. ఒక నదిలో దూకాడు, అది 100 పాయలు అయిపోయింది. దానికి పేరు శతద్రు అని పేరు. 100 పాయలు అయిపోయింది. ఎన్నిసార్లు మరణ ప్రయత్నం చేస్తున్నా అవల. ఆఖరికి శక్తి భార్య వచ్చి నమస్కారం చేసిందట, స్వామి ఎందుకు మీరు ఇలా చేస్తారు, ఇదిగోండి మీరు లేకపోతే వీడిని ఎవరు తయారు చేస్తారు, ఆ శక్తి యొక్క తేజస్సు ఈ గర్భంలో పెరుగుతుంది, వీడి కోసమన్నా ఉండండి అంటే అప్పుడు ఉన్నట్టండి వశిష్ఠుడు. ఆ పిల్లవాడే పుట్టినవాడే పరాశర అని పేరు పెట్టారు. శత్రువులకి ఆయన భయంకరుడు అన్నమాట. ఆయన ఇద్దరు మనకి కనపడతారండి. మహాభారతంలో మనం తీసుకున్నట్లయితే పరీక్ష నరేంద్రుడు పాము కాటుకు చనిపోయాడు కదా, నా తండ్రిని పాములు చంపేసాయి గనక పాములు అనేవి లేకుండా చేస్తా అని సర్పయాగం చేశాడు. ఎవరైనా పరీక్ష నరేంద్రుడు కొడుకు జన్మేజయుడు, ఆయన సర్పయాగం చేశాడు. అలాగే ఈయన రాక్షసయాగం చేశాడు. ఎవరు? పరాశరుడు. నా తండ్రిని లేకుండా చేస్తాడా ఆ రాక్షసుడు, అందుకే భూమి మీద రాక్షసులే లేకుండా చేస్తాను ఆయన రాక్షస యాగం చేశాడు. ఆపారు, ఒరే వద్దురా నాయన, ఎవడో ఒకడు తప్పు చేస్తే అందరినీ శిక్షించడం మంచిది కాదు, రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారండి, చెడ్డవాళ్ళు ఉంటారు, అదే తప్ప అందరినీ ఒక తాట మీద కట్టరుకాయా. ఇప్పుడు మనుషులంతా మంచివాళ్ళేనా చెప్పండి? మనుషుల్లో కూడా వాళ్ళకంటే ప్రమాదకారులు ఉన్నారండి. అందువల్ల అందరిని అలా చేయద్దని ఆయన కూడా ఉపశమింపజేశారు. పరాశరుడు సామాన్యుడు కాదండి, ఆయన కూడా పరమాత్మ యొక్క తత్వాన్ని ఆకలింపు చేసుకున్నవాడు బాగా. అటువంటి గొప్ప మహనీయుడు పరాశరుడు. మేరు సభ అని జరిగినప్పుడు అక్కడికి మార్కండేయుడు వెళ్ళేట. మార్కండేయుడు చాలా వయస్సులో పెద్దవాడు, పరాశరుడు 5 ఏళ్ల పిల్లవాడు. ఆ సభలో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసేట. నమస్కారం చేయగానే పరాశరుడు అన్నట్ట, అయ్యో నాకు నమస్కారం చేస్తారేమిటి, నేను చిన్నవాడిని, మీరు పెద్దవారు, నాకు నమస్కారం చేయకూడదు అన్నట్టు. అప్పుడు ఆయన మార్కండేయుడు చెప్పేట, నాయనా నేను నీకు ఎందుకు నమస్కారం చేశానో తెలుసునా, యావంతో హి క్షణాజాతా, క్షణక్షణం గడిచిపోతుంటాయా, గణనం చేసేది వయస్సును బట్టి కాదు, గణనం చేసేది తాటి చెట్టుకి పెరుగుతుంది వయస్సు, కానీ దాన్ని గణనం చేస్తావా? ఎవరు ప్రభావశాలో వాడిని చూస్తారు. నువ్వు భగవన్నామాన్ని ఎక్కువ సార్లు
మననం చేస్తూ ఉంటావా అని నువ్వు సామాన్యుడివి కాదు. అందువల్ల చిన్నవాడైనా భగవద్జ్ఞానం బాగా ఉంటే వాడికి నమస్కారం చేయొచ్చు, తప్పులేదు. వాడు నాకంటే వయసులో చిన్న గనక నేను నమస్కారం పెట్టను అని అనకూడదు. పరమాత్మ తత్వం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు చిన్న పెద్ద అని ఉండదు. కులంతో కూడా చూడకూడదు. నిన్నే చెప్పాను మీకు, ఏ కులమైనా సరే భగవద్భక్తి అమితంగా ఉంటే వాడిని ఆదరిస్తాం, వాడికి నమస్కారం కూడా చేయాలి. ఇది మనకి శాస్త్రం విధించింది, పరమాత్మే చెప్పాడు. యదా పూజ్యో వాడు స పూజ్య యదా హి అహం, నన్ను పూజించినట్టు వాడిని పూజించాలని చెప్పాడు నేను పరమాత్మ. సచ పూజ్యో యదా హి అహం, దేవుడే చెప్పినప్పుడు మనమెవరు అండి? అందువల్ల కులంతో నిమిత్తం లేదు. అందుకే మన ఆళ్వారులుగా మనం కీర్తించేవారు ఒక్కొక్కరు ఒక్కొక్క తక్కువ జాతిలో పుట్టినవారండి, కులంలో పుట్టినవారు. అయినా వాళ్ళకున్న జ్ఞానం గొప్పది కనుక వాళ్ళని మనం వందనం చేస్తాం, ఆలయాల్లో పెట్టి అర్చిస్తున్నాము. అంత గొప్ప మహానుభావులు వాళ్ళు, పరమాత్మనే ప్రసన్నం చేసుకున్న వాళ్ళు. అది మనకి తెలియజేస్తుంది అన్నమాట. అందువల్ల పరాశరుడు కూడా సామాన్యుడు కాదు, పరమాత్మ తత్వాన్ని బాగా ఆకలింపు చేసుకున్నాడు తక్కువ వయసైన. అలాంటి పరాశరుని యొక్క కుమారుడు ఎవరు? వేదవ్యాసుడు. For more videos like this, subscribe Big TV channel.